శరణ్య, ఎందుకు ఇలా చేస్తున్నావు? దయచేసి ఒక్కసారి ఆలోచించు. మన ఇంటి కోసం ఇంతకాలం నువ్వెంతగానో తపన పడ్డావు. కుటుంబం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడ్డావు. అదంతా నాకు తెలుసు. నేనందరికీ దూరం అయిపోయిన రోజు కూడా తిరిగి నన్నింటికి దగ్గర చేశావు. నా జీవితాన్నే మార్చేశావు. అలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి నువ్వు. నువ్వు ఇలా చేయడానికి సిద్ధపడ్డావంటే ఏదో ఒక కారణం ఉందని నాకు అనిపిస్తుంది. ఏం జరిగిందో చెప్పు శరణ్య. ఎందుకు ఇలా చేస్తున్నావు? మరోసారి ఆలోచించమ్మా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీ నిర్ణయం మార్చుకో శరణ్య. లేదు బావగారు, ఇది మార్చుకుని నిర్ణయం అయి ఉంటే నేను ఇక్కడ వరకు వచ్చేదాన్నే కాదు. నా మీద మీరు చూపించే ఈ అభిమానానికి చాలా థ్యాంక్స్ బావగారు. కానీ ఇది నా ఆత్మాభిమానానికి సంబంధించిన సమస్య. మానసికంగా నేను చస్తూ బతుకుతున్నాను. దయచేసి నా నిర్ణయం మార్చే ప్రయత్నం చేయకండి. రోహిత్, శరణ్యని ఎవరు ఇక్కడ బలవంతం చేసి కోర్టుకు తీసుకురాలేదు. తను ఈ నిర్ణయం ఎవరి గురించో తీసుకున్నదే కాదు. ఈ అమ్మాయి ఇష్టపూర్వకంగానే ఇక్కడికొచ్చింది.